హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు పల్లీలతో లడ్డు చేసి చూపిస్తున్నాను. ఈ లడ్డు తినటం వల్ల ఎముకలకి మంచి బలం వస్తుందండి. ఈ లడ్డూలను మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 గ్లాసుల పల్లీలను తీసుకున్నా అండి. ఇవి 3/4 కిలో వరకు ఉంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయటం వల్ల పల్లీలు లోపలంతా ఫ్రై అవుతాయండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. లడ్డు చట్నీకైనా అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుతూ 5 నిమిషాలకు ఒకసారి పైకి కిందికి తిప్పుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. మనం పట్టుకొని చూసినా కానీ పొట్టు ఊడిపోవాలి. ఇంకా చేతిలో నలపగానే 2గా విడిపోవాలి పల్లి గింజ అనేది. అలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పల్లీలలో కాల్షియం ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా మనము పెట్టవచ్చు. వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్గా అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులోనే మనము నువ్వుల్ని వేసుకుందాము. ఒక 1/4 కిలో వరకు నువ్వుల్ని వేసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వుల్లో కూడా కాల్షియము, ఐరన్ చాలా ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ మైండ్ షార్ప్గా తయారవుతుందండి. స్టడీస్లో కూడా ముందుంటారు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ముందుగా వేయించుకున్న పల్లీలను ఒక జార్లో వేసి పౌడర్లా చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే మిగిలిన పల్లీలను కూడా మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేద్దాం. లడ్డు కోసం నేను బెల్లాన్ని తీసుకున్నానండి, ఆర్గానిక్ బెల్లం. ఇది ఒక 3/4 కిలో వరకు ఉంటుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ నువ్వుల్లో ఈ బెల్లాన్ని కొంచెం వేసి గ్రైండ్ చేద్దామండి. ఈ బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్న పిల్లలకి ఈ లడ్డు పెడితే రక్తం అనేది బాగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేద్దాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మనము బైండింగ్ కోసం అనేసి ఏ మైదా పిండి అలాంటివి యూస్ చేయకుండా పుట్నాల పప్పుని తీసుకున్నానండి. 2.5 కప్పుల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూడా మనం ముందుగా తురుము పెట్టి బెల్లాన్ని వేద్దామండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక 7-8 యాలకులను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చేస్తుందండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పుట్నాల పప్పుని కూడా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో వేయండి. ఈ పల్లీలు నువ్వుల్లో ఏమైనా ఉండల్లా ఉన్నాయేమో వాటిని నలిపేయండి. నలిపిన తర్వాత ఈ పుట్నాల పౌడర్లో ఈ పల్లీలు నువ్వుల పొడిని కూడా వేసి కొంచెం మిక్స్ చేయండి కిందికి పైకి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేయాలండి. పిల్లలకి బయట దొరికే మైదా పిండి స్వీట్స్ అలా పెట్టకుండా ఇలా ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే లడ్డూని ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని కలిపిన తర్వాత చేత్తో ఇలా ఉండలుగా చేసుకోవాలండి. పల్లీలు ఇంకా నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బెల్లం కూడా వేసాం కాబట్టి తొందరగా లడ్డూలా ప్రిపేర్ అవుతుంది. కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. డాల్డా ఆయిల్ లాంటివి వేయకుండా నెయ్యిని వేసి లడ్డూలా చుట్టొచ్చండి. చూడండి,
ప్లేట్లో వేసి కొడుతున్నా కానీ ఈ లడ్డు అనేది పగలట్లేదు, కానీ మనం తింటుంటే మెత్తగా ఉంటుందండి. మన ఎముకలు కూడా అంత స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే మొత్తం మిగిలిన పిండిని మొత్తం మనం ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీల లడ్డు రెడీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.